అందరికీ నమస్తే. ఇక రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నెల 27వ తారీఖున ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో దాదాపుగా 3 లక్షల మంది పట్టభద్రులు మరియు టీచర్స్ అంతా కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా మీ యొక్క ఓటును వేయాలని చెప్పి కూడా మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే ఈ స్థానంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఒకసారి దయచేసి చదువుకున్న వాళ్ళంతా, మీరంతా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయండి. నిన్నగాక మొన్ననే జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఆ తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచిన తర్వాత ఇలా ఏం చేసిండు, ఎంతవరకు నిరుద్యోగుల పక్షాన కొట్లాడిండు, మళ్ళా అధికార పార్టీ ఇక్కడ కూడా గెలవాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి మరి మొన్న గంగాధర్ గారు ఆకెళ్ళి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని చెప్పి చూస్తే ఆయన్ని విత్డ్రాల్ చేయించుకొని అధికార పార్టీ కండవ కప్పారు. పొన్నం ప్రభాకర్ గారు తీసుకొచ్చి ఒకళ్ళని పెడుతున్నారు. అంటే ఓట్లు చీల్చాలి. ఇక అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి బక్కా జడ్సన్ గారు మనకు కనబడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ అటు నిరుద్యోగుల పక్షాన గాని, ఉద్యోగుల పక్షాన గాని ఎప్పటికప్పుడు ప్రతి విషయంలో ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి బక్కా జడ్సన్ గారు, డబ్బు లేనటువంటి వ్యక్తి, నిరాడంబరుడైనటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు ఒక పక్క కనపడతా ఉంటే, ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఒక్క ఓటుకి 2,000, 3,000, 4,000 ఇచ్చి ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియాలో. అధికార పార్టీ ఎన్ని డబ్బులైనా సరే కోట్లు ఖర్చు పెట్టి ఇగో ఇలా కోట్ల రూపాయలు అధికారం ఒకవైపు ఉంది. ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం పోరాడేటటువంటి గొంతుగా బక్కా జడ్సన్ గారు ఇలా ఒకవైపు ఉన్నారు. ఇగో ప్రధానంగా ఈ 4 జిల్లాల్లో ఉన్నటువంటి 3 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, మీరంతా చదువుకున్న వాళ్ళు ఒకసారి హిస్టరీ చూడండి. ఇగో మనం ఎవరికి ఓటేయాలి, ఎవరు ప్రశ్నిస్తారు మన తరపున, ఇగో ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తారు, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కానీ మిగతా అన్ని విషయాల మీద కూడా తన ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఇలా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు కూడా ప్రతి విషయాన్ని బక్కా జడ్సన్ గారు అడిగినారు. ప్రభుత్వాన్ని బక్కా జడ్సన్ గారు అడిగితే బహిష్కరించేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆయన ఏ పార్టీలో కూడా పోకుండా అదే స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి బక్కా జడ్సన్ గారు ఒకవైపు ఉన్నారని చెప్పి మళ్ళొకసారి కూడా పదే తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 27వ తారీఖున జరగబోయేటటువంటి దాదాపుగా 49 బూతులలో ఈ ఉమ్మడి 4 జిల్లాలలో కూడా దాదాపుగా 3 లక్షల మంది ఉద్యోగస్తులు మరియు టీచర్స్ మరియు పట్టభద్రులంతా కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎన్నో విషయాల మీద, అనేక జీవోల మీద కొట్లాడుతున్నటువంటి బక్కా జడ్సన్ ఈరోజు జీవో 46 కానీ, లేకపోతే జీవో 46 కానీ, లేకపోతే జీవో 29 జీవో ప్రధానంగా 2940 అంటే ప్రతిదీ కూడా ఇగో ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ రావాలి, నిరుద్యోగులకి ఎన్ని నోటిఫికేషన్లు కావాలి, తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి విషయాలైనా లేకపోతే హైడ్రాకి సంబంధించినటువంటి విషయాలైనా కానీ ఇలా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా బక్కా జడ్సన్ గారు ఇట్లా ప్రశ్నిస్తేనే నువ్వేందే బాబు ప్రశ్నిస్తారో, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి అధికార పార్టీ ఇలా బయటికి వెళ్ళగొట్టినటువంటి మరి బక్కా జడ్సన్ గారు ఒకవైపు ఇలా నిల్చున్నాడు. గతంలో గెలిపించిన వాళ్ళు ఏం చేసిర్రు, అధికార పార్టీ ఎన్ని మాటలు చెప్పింది, ఎన్ని నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పింది, ఎంత మంచి చేస్తామని చెప్పింది, ఇవాళ ఏం చేస్తా ఉన్నది ఒకసారి మీరంతా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ కి సంబంధించినటువంటి పట్టభద్రులంతా కూడా ఇక నిజామాబాద్ అన్నా, కరీంనగర్ అన్నా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఉద్యమ గడ్డకి ఇవాళ ఊపిరి పోసినాయి. తెలంగాణ ఉద్యమ గడ్డకి ఊపిరి పోసినటువంటి ఈ 4 ఉమ్మడి జిల్లాలు మీరంతా కూడా చైతన్యంగా, ఎప్పుడు మనం ఎవరికి ఓటేయమని చెప్పలేదు. ఇగో పలాని పార్టీకి, పలాని వ్యక్తికి మీరు ఓటేయండి అని చెప్పి మనం పర్టికులర్ గా ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇలా బక్కా జడ్సన్ గారిని మీరు గెలిపించండి అని చెప్పి కోరుతా ఉన్నాం.
రాజకీయాలలో మార్పులు రావాలా, పెను మార్పులు రావాలా. ఇగో పైసలు లేని కూడా ఇలా గెలిచిండు అనేది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడాలి. బక్కా జయచంద్ర గారు అదే చెప్తా ఉన్నారు. ఇలా బక్క పలచనోడిని, పైసలు లేవు నా కాడ, అయినా కూడా ఇలా నమ్మకం పెట్టి పోటీ చేస్తా ఉన్నా. అధికారం ఒకవైపు, అధికారం డబ్బు అన్ని ఒకవైపు ఉన్నాయి, పరపతంతా ఒకవైపు ఉంది, నేను ఒక్కరిని ఒకవైపు ఉన్నా. కానీ నమ్ముతా ఉన్నా నన్ను గెలిపిస్తే. ఎందుకంటే బక్కా జయచంద్ర గురించి అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఆయన పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి. ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీ బహిష్కరించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎన్నో పార్టీలు ఆయన ఆఫర్ చేసినాయి, ఎన్నో పార్టీలు ఆఫర్ చేసినా, లేకపోతే ఈ రోజు ఎంతో మంది లెక్క ఎన్నికలలో పోటీ చేసి ఇగో నా ఫోన్ పే నెంబరు, నా గూగుల్ పే నెంబర్ అని చెప్తే పైసలు పడుతున్నాయి. మొన్న కూడా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, ఇగో నేను ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తా ఉన్నా, నాకు పైసలు లేవు, నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా, డబ్బు లేనటువంటి వ్యక్తిని, కనీసం ఆ ఎన్నికలకి అక్కడికి పోయి తిరగడానికి కూడా పైసలు లేనటువంటి వ్యక్తిని అని చెప్పి చెప్తా ఉన్నాడు. కానీ నేను ఇలా ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఇస్తే దాదాపుగా 10 కోట్ల రూపాయలు కావాలంటే వస్తాయి, కానీ నాకు వద్దు. ఇగో నేను ఇలా నిలబడతా ఉన్నా, నన్ను ఆదరిస్తారని చెప్పి నమ్ముతా ఉన్నా అని చెప్పి బక్కా జయచంద్ర గారు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి 3 లక్షల మంది, మీరంతా చదువుకున్న వాళ్ళు ఆలోచన చేయండి ఒకసారి, దయచేసి ఆలోచన చేసి మీరు ఓటు వేయండి. అంతేగాని ఇలా అడ్డిగుడ్డిగా పోయి వేస్తే ఇలా రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అడ్డిగుడ్డిగా పోయి మనం ఓట్లు వేస్తే తర్వాత ఆగమైపోతాం. కాబట్టి బక్కా జయచంద్ర గారిని గెలిపించండి. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఏ విషయమైనా సరే గట్టిగా ప్రశ్నిస్తాడు, నిలబడతాడు, ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇగో ముక్కుసూటిగా అడిగేటటువంటి వ్యక్తి బక్కా జయచంద్ర. కాబట్టి ఈరోజు బక్కా జయచంద్రని మీరు గెలిపించండి అని చెప్పేసి ప్రధానంగా మనం ఓటర్ మహాశయులందరినీ కూడా మనం ఇలా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.